కాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీకి 21 మంత్రి పదవులు దక్కగా జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి కేటాయించారు. ఇక సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. అయితే 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. ఇక 3 కాపులు, 1 బలిజ, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి 3కి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం నుంచి 2 చొప్పున మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక ఉమ్మడి కడప, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు కేటాయించారు. కేబినెట్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైంది. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సహా పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించారు.